దేశం ఎట్లా ఉండాలి, భారతదేశపు రక్షణ రంగం ఎట్లా ఉండాలి, భారతదేశపు ఆలోచన తీరు ఎలా ఉండాలి, ఇలాంటి కథలు చెప్పేవాడిని పక్కన పెట్టడం బెటరు. ఎందుకంటే మనం చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నాం. పాకిస్తాన్ ఆలోచన తీరుని అబ్జర్వ్ చేస్తున్నాం, చైనా ఆలోచన తీరుని అబ్జర్వ్ చేస్తున్నాం, అమెరికా ఆలోచన తీరుని అబ్జర్వ్ చేస్తున్నాం. వాటన్నిటి మధ్యన నిదానంగా మనం నీట్గా ముందుకెళ్తున్నాం. $5 ట్రిలియన్ ఎకానమీ వైపుకి పరుగులు పెడుతున్నాం. మనం ఇప్పటికీ 4వ స్థానంలో ఉన్నాం, 3వ స్థానానికి దగ్గరలో ఉన్నాం. రక్షణ రంగం విషయంలో బాధ్యతగా ఆలోచిస్తున్నాం, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ విషయంలో బాధ్యతగా ఆలోచిస్తున్నాం, అలాగే గనుల తవ్వకాల విషయంలో బాధ్యతగా ఆలోచిస్తున్నాం. ప్రజలకి మేలు చేస్తూ ప్రజలనెత్తిన రుద్దకుండా ముందుకు వెళ్తున్నాం. ఇట్లాంటి మనం ఎలా ఉండాలో సోరోస్ గ్యాంగ్ చెప్పే మాటల్ని బేస్ చేసుకుని కథలు చెప్పే మన దేశపు ప్రాంతీయ పార్టీలు లేదా మన దేశపు జాతీయ పార్టీల యొక్క సూచనలు అవసరమా అంటే సరైన సూచన ఇస్తే తప్పు లేదు. కానీ తప్పలేదని చైనా కోసమో తప్పలేదని అమెరికా కోసం పనిచేస్తేనే ప్రాబ్లం.